మీ అమ్మా నాన్నల పట్ల నీ విధానం ఎట్లుంటుంది? వాళ్ళు నేను కనీ పెంచి పెద్ద చేసిన వారు అన్నటువంటి కనీసం ఆలోచన ఉందా? అమ్మ గర్భంలోంచి నువ్వు వచ్చావయ్యా. అమ్మ గర్భం లేకపోతే ఎక్కడ నువ్వు శూన్యం, నేను శూన్యం. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన నాట నుండి మీ తండ్రి గారు నీ కొరకు ఆలోచించి, నీ కొరకు ఫ్యూచర్ ప్లాన్ వేసి, తన అవసరతలు, తన అక్కరతలు, తన ఇష్టాలంతా కూడా పక్కన పెట్టి సంపాదించాడో, తిన్నాడో, తినలేదో, పడుకున్నాడో లేదో, ఏమైపోయాడో, ఎక్కడ కూర్చున్నాడో, ఎట్లా బ్రతికాడో. నువ్వు పుట్టినట్లుగా మీ నాన్న పుట్టలేదా? నువ్వు ఎట్లా పెరిగావో మీ నాన్న పెరగలేదా? నీకెట్లా ఆకలేస్తుందో, నీకెట్లా ఆశ ఉంటుందో, నీకెట్లా బ్రతకాలనిపించదో మీ తండ్రికి కూడా ఉండదా? ఇన్ని ఆశలు, ఇంత తలంపు కలిగినటువంటి ఆ రకం ఉండేటువంటి మీ నాన్నగారు సమస్తాన్ని త్యాగం చేసుకుని నిన్ను దృష్టిలో పెట్టుకుని నిన్ను సాకి కష్టపడి ఫీజులే కట్టాడో, తిని తినకుండా నిన్ను పోషించాడో, తన దేహాన్ని కప్పుకోకుండా, బట్టలు గారు కొనుక్కోకుండా, చిరిగిపోయినాయో పాతగిలో తిరుగుతూ నీకు కొత్త కొత్త వేసి నిన్ను మాత్రం 10 మంది మధ్యలో మంచి వ్యక్తిగా పెట్టాలని చెప్పి కష్టపడ్డాడు. ఏం చేశాడు? ఇంత చేసిన నాన్న పట్ల నీ హృదయంలో ఉన్నటువంటి తలంపేంటి చెప్పు? మీ నాన్న పట్ల నీకున్నటువంటి ఉద్దేశం ఏంటి? మీ అమ్మగారు నువ్వు ఎట్లా చూస్తున్నావు? మీ అమ్మని గురించి, నాన్న గురించి నీ హృదయంలో ఉన్న స్థానం ఏంటి, స్థాయి ఏంటి, నీ ఆలోచన ఎలా ఉంది? వాక్యం ఏముంటుంది తెలుసా? నీవు జీవించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించగలదు. మీ తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకో. మీ అమ్మా నాన్నలు ఒక మాట చెప్పినా, ఏదైనా నీకు సలహా ఇచ్చినా, పలానా చెప్తే 100% విధేయుడి వైపు. పొరపాటును కూడా వ్యతిరేకించేది, ఎదిరించేది, తక్కువ చేసేది, పలానా అనేటువంటిది మన మనసులో ఉండకూడదు. తల్లిని తండ్రిని ఏ వ్యక్తి సన్మానిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టును గాక.